ఈ వీడియోలో మనం HTML సిమాంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ సిమాంటిక్ ట్యాగ్స్. సిమాంటిక్ ట్యాగ్స్ ఆర్ దోస్ విత్ ప్రొవైడ్స్ మీనింగ్ఫుల్ లేఅవుట్ టు ది వెబ్ పేజెస్. అంటే ఏంటంటే మనకి పర్టికులర్గా తెలియడానికి nav అనే ట్యాగ్ యూజ్ చేస్తే అది nav బార్ అని, హెడర్ అంటే హెడ్డింగ్ పార్ట్ అని, ఫూటర్ అంటే అది ఫూటింగ్ పార్ట్ అంటే లాస్ట్లో ఉండే వెబ్ పేజ్ లాంటిదని. ఇలా మీనింగ్ఫుల్ గా ఉండే ట్యాగ్స్ ని సిమాంటిక్ ట్యాగ్స్ అంటాము. సిమాంటిక్ ట్యాగ్స్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ ఫర్ బోత్ డెవలపర్స్ అండ్ ది బ్రౌజర్. అదేనండి మనకి క్లియర్ గా డిస్క్రైబ్స్ అనేది చేస్తుంది. ఫోటో, సైడ్ ఆర్టికల్, సెక్షన్, సమ్మరీ, డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలోన అన్ని ఎక్స్పెరిమెంటల్ గా చూద్దాము. ఐ మీన్ ఒక HTML ని మాత్రమే యూజ్ చేసి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేద్దాము. Next, non-semantic tags. Non-semantic tags will not have specific meanings such as to provide meaningful layout. ఇందులోన సిమాంటిక్ ట్యాగ్స్ లో లాగా nav, హెడర్, ఫూటర్, అసైడ్, సెక్షన్, సమ్మరీ, డీటెయిల్స్ ఇలా ఏమీ పర్టికులర్ గా ట్యాగ్స్ ని యూజ్ చేయకోకుండా ఓన్లీ div అండ్ span ట్యాగ్స్ ని యూజ్ చేసి వెబ్సైట్ ని క్రియేట్ చేస్తే దాన్ని నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఈ ట్యాగ్స్ ని అంటే వీటికంటూ పర్టికులర్ గా ఏం మీనింగ్ ఉండదు అనమాట. ఇప్పుడు మనకి nav అంటే nav బార్ అని క్లారిటీగా తెలుస్తుంది, కానీ div అంటే ఎక్కడైనా ఉండొచ్చు ఆ div ట్యాగ్ అనేది. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.